నెల్లూరులో ఐటీ రైడ్స్ కలకలం రేపాయి. ఆచారి వీధి, కాపు వీధిలోని జ్యువెలరీ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముందుగా ఆచారి వీధిలోని ఓ జ్యువెలరీ షాప్ లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. జ్యువెలరీ షాప్ తో పాటు వ్యాపారి నివాసంలోనూ సోదాలు చేపట్టిన ఐటీ అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు. నెల్లూరులో ఐటీ దాడులు కలకలం రేపాయి. ఆచారి వీధి, కాపు వీధిలోని జ్యువెలరీ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముందుగా ఆచారి వీధిలోని ఓ జ్యువెలరీ షాప్ లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. జ్యువెలరీ షాప్ తో పాటు వ్యాపారి నివాసంలోనూ సోదాలు చేపట్టిన ఐటీ అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, సుమిత్ర, నెల్లూరులోని ఆచార్య వీధి, కాపు వీధి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యువెలరీ షాపులు కొన్నిటిపైన ఐటీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించడం జరిగింది. పలు కీలకమైనటువంటి రికార్డులన్నీ కూడా తీసుకొని వాళ్ళు పరిశీలిస్తూ ఉన్నారు. మొత్తం మీద చూస్తే ఒక ఆచార్య వీధిలో బడా జ్యువెలరీ షాప్ పైన మొదటిగా దాడి చేయడం జరిగింది. అలాగే ఆయన ఆ నివాసం పైన కూడా దాడులు జరిగాయి. చాలా కీలకమైనటువంటి రికార్డులన్నీ కూడా తీసుకొని పరిశీలిస్తున్నారు. మొత్తం మీద చూస్తే పలు జ్యువెలరీ షాపులు, షోరూములు వాటిపైన కూడా దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే ఐటీ అధికారులు వచ్చి దాడులు చేస్తున్నా తెలిసిందో వెంటనే ఈ జ్యువెలరీ షాపులు అలాగే షోరూములు వాళ్ళంతా కూడా తాళాలు తీయకుండా తాళాలు వేసుకొని పరారవడం జరిగింది. చాలా మంది ఫోన్లు కూడా పనిచేయడం లేదు, చాలా మంది అందుబాటులో లేరు. ఐటీ అధికారులు వచ్చారు, పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తామని చెప్పి ఒక పెద్ద కలకలం అయితే రేగింది. అలాగే జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా చాలా దుకాణాలు మూతవేయడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఈ నెల్లూరు జిల్లాకు చెందినటువంటి చాలా మంది వ్యాపారులు ముంబై, చెన్నై వంటి ప్రాంతాల నుంచి అనధికారికంగా ట్యాక్స్ చెల్లించకుండా గోల్డ్ ని అక్రమంగా ఆయా ప్రాంతాల నుంచి నెల్లూరు తరలించి ఇక్కడ అమ్మకాలు సాగిస్తున్నట్లుగా చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద గోల్డ్ ట్యాక్స్ కూడా అంటే ఎక్కువగానే ఉంటుంది. ప్రధానంగా ఈ ట్యాక్స్ అంతా కూడా ఎగ్గొట్టేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో బంగారం ధరలు కూడా పెరిగాయి, అమ్మకాలు కూడా పెరిగాయి. ఇటీవల కాలంలో వివాహాలు అది ఎక్కువగా ఉండటం వల్ల అమ్మకాలు, కొనుగోళ్లు ఇవన్నీ కూడా పెరగడం జరిగింది. ఈ క్రమంలో ఈ విదేశాల నుంచి షిప్పులు, విమానాల ద్వారా అక్రమంగా వచ్చే బంగారాన్ని ఎలాంటి బిల్లులు చెల్లించకుండా వాటిని అక్కడే ఆభరణాలు తయారు చేసి తీసుకురావడం, కొంతమంది అయితే ఏకంగా బిస్కెట్లే ఇక్కడ తీసుకొని వచ్చి అమ్మకాలు సాగించడం చేస్తూ ఉన్నారు. దీని కారణంగా ప్రభుత్వాలకి పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు, పన్నుల రూపాయల చెల్లించాల్సిన కోట్లాది రూపాయలని ఎగనామం పెడుతున్నారు, ఎగ్గొడుతున్నారు. ఈ కారణంగానే ఈ సమాచారం, పూర్తి సమాచారంతో ఎవరైతే అధిక మొత్తాల్లో కోట్లాది రూపాయలు పన్నులు ఎగవేస్తున్నారో ముందుగా ఆ షాపులు గుర్తించి ఆ షోరూములు గుర్తించారు. వాటిపైన ముందుగా దాడులు మొదలు పెట్టారు. ఉదయాన్నే ఈ రోజు 6 గంటలకే ఐటీ అధికారులు హైదరాబాద్, చెన్నై నుంచి ఇక్కడ చేరుకోవడం జరిగింది. పలు వాహనాల్లో మొత్తం మీద పలు దుకాణాలు, షోరూముల పైన ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఈ ఎలాగైనా సరే ఈ ఐటీ అధికారులు అడ్డుకోవాలనే ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే ఫుల్ సెక్యూరిటీతో వాళ్ళు వచ్చి పూర్తి స్థాయిలో ఈ దాడులు నిర్వహిస్తున్నారు. ఆయా షాపుల్లో ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా తీసి ఎంత మొత్తాల్లో వీళ్ళు బంగారం కొనుగోలు చేశారు, ఎంత అమ్మకాలు సాగిస్తున్నారు, వీటన్నిటిపైన కూడా విచారణ కొనసాగిస్తున్నారు. భారీ మొత్తాల్లో పన్నులు ఎగవేసినట్లుగా ఇప్పటికే గుర్తించినట్లుగా తెలుస్తూ ఉంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ మహేష్.